నారాయణ చిన్నజీయ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరించి ఆయన మంగళాశాసనంతో ఇవాళ ఈ పాశురానికి అర్థం తెలుసుకుందాం. ఈవేళ ఐదవ పాశురం అంటే ఈ 5 పాశురాలలో చివరి పాశురం అన్నమాట. ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఈ వ్రతం చేసినందువల్ల ఫలితం ఏముంటుంది, ఈ విషయాలన్నీ అమ్మ ఈ 5 పాశురాల్లో చెప్పిందనమాట. 6వ పాశురం నుంచి మనము గోపికలను మేల్కొల్పుతూ వస్తూ ఉంటాం అనమాట. అంటే నిన్న చెప్పుకున్నామను, గోపికలు అంటే ఎవరో కాదు, గోపికలు అంటే ఎవరో కాదు, ఆ వారందరూ ఆళ్వారు. మళ్ళీ ఆళ్వారులు అంటే ఎవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువు సపరివారం అని చెప్పుకున్నాం అనమాట. ఇవాళ పాశురం అర్థం ఏంటంటే, మాయనై మన్న మధురై మైందనే, మధురై నగరానికి రాజు అనమాట శ్రీకృష్ణుడు. వడ మధురై అని ఎందుకన్నదని, వడ అంటే ఉత్తర దేశంలో ఉన్న మధురా నగరం. మనకు దక్షిణంలో కూడా ఒక మధురై అని ఉంటుంది అనమాట. తమిళనాడు వాళ్ళందరూ ఏమంటారంటే ఉత్తర మధురై అంటారు. ఉత్తర అంటే వడ అంటే ఉత్తరం అనమాట. వడ మధురై, ఆ ఉత్తర దేశంలో ఉన్న రాజు శ్రీకృష్ణుడు. వడ మధురై మైందన అంటే మాయావి అనమాట ఆయన. తూయ పెరునీర్ యమునై తురైవనై, స్వచ్ఛమైన యమునా నది అంటే అనర్ఘళంగా పారే యమునా నది. ఆ యమునా నది తీరాన నడిచి వెళ్ళేవాడు అనమాట. ఆ తీరాన ఉన్న ఆ రాజు శ్రీకృష్ణుడు అని చెప్పింది. ఆయర్కులత్తులిల్ తోండ్రు మణి విళక్కై, గోకులంలో మణి విళక్ అంటే మణి అంటే ఒక మణి అంటే వజ్రం అనమాట. మణి విళక్ వజ్రములాగా మెరిసే ఒక జ్యోతి లాంటి వాడివి. ఆ కులానికి మణిదీపము వంటి వాడివి. అంటే యాదవ కులానికి మణిదీపము వంటి వాడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. తాయైక్కుడల్ విళక్కం శైద దామోదరనై, తాయైక్కుడల్ అంటే తల్లి గర్భమును మెరిపింపజేసిన ఓ మహావ్యక్తి నీవు. అంటే తల్లి కడుపున, మహాతల్లి కడుపున పుట్టాడు అని అంటారు కదా. తల్లి కడుపున పుట్టిన ఒక యశోదాదేవి కడుపున, అంటే దేవకి దేవి పుట్టినా కానీ యశోదకే ఎక్కువ చెప్పుకుంటూ అంటారు. యశోదాదేవి ఎందుకంటే ఆయన యశోదాదేవి దగ్గరే పెరిగారు కాబట్టి ఆ యశోదా తల్లి గర్భానికి విళక్ అంటే ఒక జ్యోతి లాంటి వారు అని చెప్పి. తూయోమాయ్ వందునాం తూమల తూవిత్తొడుదు, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. మనమందరం చేరి వచ్చి ఆ స్వామివారిని నోరారా పాడి, మనత్తినాల్ సిందిక్క, వాయినాల్ పాడి అంటే నోరారా పాడి, మనత్తినాల్ సిందిక్క అంటే మనస్సుతో చింతిసి, అంటే ఆయన ధ్యానాన్ని చింతన చేసి ఉన్నప్పుడు, పోయే పిడవం పుగుదరువా నిండనము తీయనిల్ తూసాగం చెప్పేదో ఎంపావాయ్. మనం ఇంతకు ముందు చేసిన పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు, ఇంకా ముందు చేయబోయే తెలిసి తెలియక చేసే పాపాలు, అవన్నీ ఎలా కరిగిపోతాయంటే, ఒక దూది పింజ అగ్నిలో పడితే ఏ విధంగా భస్మమైపోతుందో అదేవిధంగా మనం చేసే పాపాలన్నీ భస్మమైపోతాయి అని చెప్తుందన్నమాట అమ్మ ఇవాళ పాసురంలో. అంటే ఇంత గొప్ప వ్రతం ఇది అని చెప్పింది. మొన్నటి వరకు ఏం చెప్పింది, మొదటి పాసురంలో ఏం చెప్పింది, నారాయణే నమక్కే పరతరువానని చెప్పింది. అంటే ఆయనే మీకు మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పింది. ఇవాళ పాశంలో ఏం చెప్పిందంటే, మీరు చేసే పాపాలన్నీ ఆయన ఏం చేస్తాడంటే, ఒక అగ్నిలో పడిన దూది అనేది చాలా సూక్ష్మమైనది. ఒక చిన్న మంట అంటుకుంటేనే కనపడకుండా భస్మమైపోతుంది. అలాంటి దూది అగ్నిలో పడిందంటే ఇంకా ఎక్కడ కనపడకుండా పోతుంది అనమాట. మనం చేసిన పాపాలన్నీ అట్లా తుడుచుకుపోతాయి అని చెప్పడానికి ఈ పాశురంలో అమ్మ చెప్తుంది అనమాట. నిన్న మనం ఆళ్వార్ల గురించి చెప్పుకున్నాం అనమాట. ఆళ్వార్లు ఎవరు అంటే ఆ స్వామివారి పరివారము అని చెప్పుకున్నాం. ఇవాళ ఒకసారి ఎవరెవరు ఆ ఆళ్వార్లు అని చెప్పుకున్నాం అనమాట. ఆళ్వార్లు మొత్తం 12 మంది. నిన్న చెప్పుకున్న విధంగా ఆ శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే, కలియుగంలో పాపాన్ని అంతం చేయడానికి ఆళ్వార్లని పంపిస్తారనమాట. ఆ ఆళ్వార్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరితోని కొట్లాడరు, ఎవరితో మాట్లాడరు, ఎవరికి ఏమి చెప్పరు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఆ శ్రీ మహావిష్ణువు గానం చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకు తోచిన భాషలో వాళ్ళు కొన్ని పద్యాలు చెప్పి ఆ విధంగా వాళ్ళ శ్రీకృష్ణ నామాన్ని, ఆ శ్రీ మహావిష్ణు నామాన్ని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ మటుకు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే, మీరు గమనించారంటే, ఇంట్లో మీరు గట్టిగా పూజ చేశారు అంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్లో ప్యాసివ్ లెర్నింగ్ అంటారు. అంటే తెలియకుండానే వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మా పాప ఉంటుంది, తులసి ఉంటుంది,
నేను చిన్నప్పటి నుంచి తిరువారాధన, విష్ణు సహస్రనామం ఇవన్నీ ఇంట్లో చదువుకుంటుంటాను. అది మన స్త్రీ సూక్తి, పురుష సూక్తి అన్నీ చదువుకుంటుంటాను. అవన్నీ ఆమెకు వచ్చి నేను ఒకవేళ ఏదైనా తప్పుపోతే నాకు చెప్తుంది ఎక్కడ తప్పుపోయిందని చెప్పి. ఎందుకంటే ఆమె నేర్చుకోలేదు, పుస్తకం కూర్చోలేదు, ఎప్పుడు శ్రద్ధగా ఎప్పుడు చేయలేదు. ఆమె ఆడుకుంటుంటుంది, ఆడుకుంటూ తిరుగుతూ ఉంటుంది, ఆ విధంగా నేర్చుకుంటుంది. అందుకే మీరు ఇంట్లో ఏంటంటే పూజ చేస్తున్నప్పుడు గట్టిగా మంత్రాలు చదవాలన్నమాట. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, గట్టిగా మంత్రాలు చదివితే ఏంటంటే అందరికీ వినిపిస్తుంది. కొందరికి ఏంటంటే తొందరగా నేర్చుకునే కెపాసిటీ ఉంది. మనకే కాదు, పక్కింట్లో వాళ్ళకి కూడా వినిపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా నేర్చుకొని వాళ్ళు పెద్ద గొప్ప వ్యక్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మనం చూసుకోవాలి. అందుకే ఆళ్వార్లు ఏం చేస్తారంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడకుండా వాళ్ళ మటుకు వాళ్ళు ధ్యానం చేసుకుంటూ, పద్యాలు పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ వెంబడి అందరూ వచ్చి ముందుకు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారనమాట. అదేవిధంగా మనకి 12 మంది ఆళ్వార్లు అని చెప్పుకున్నాం. 12 మంది ఆళ్వార్లలో మొదటి ఆళ్వారు పొయ్గై ఆళ్వార్ అంటారు. పొయ్గై ఆళ్వారు ఆయన ఎవరంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యం, ఆయన శంఖం అనమాట. పొయ్గై ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు పాంచజన్యం. తర్వాత పుదుత్తాళ్వార్, పుదుత్తాళ్వార్ ఎవరంటే ఆ శ్రీ మహావిష్ణువు కౌమోదికం అంటే గద, పాంచజన్యం గద. ఆ తర్వాత పేయాళ్వార్ ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క నందకం, అది ఖడ్గం అన్నమాట, శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం. ఆ తర్వాత తిరుమలిషై ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం. ఆ తర్వాత నమ్మ ఆళ్వార్ అంటే మన ఆళ్వార్. నమ్మ ఆళ్వార్ ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క సేనాని, విశ్వక్సేనుడు. ఆ తర్వాత కులశేఖర ఆళ్వార్ రాజు, గొప్ప రాజు, పేద రాజ్యానికి రాజు ఆయన. కులశేఖర ఆళ్వార్ ఏంటంటే ఆయన కౌస్తుభం, శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభం. ఆ తర్వాత పెరియాళ్వార్ ఎవరంటే మన ఆండాళ్ తల్లి తండ్రి గారు, పెంచిన తండ్రి గారు. పెరియాళ్వార్ ఎవరంటే గరుడు, ఆయన గరుడ వాహన శ్రీ మహావిష్ణువు. ఆ పెరియాళ్వార్ గరుడ ఆళ్వార్ అనమాట. ఆ తర్వాత తొండరడి పొడి ఆళ్వార్ ఏంటంటే ఆయన వనమాల, ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల. ఆ తర్వాత తిరుప్పాళాన్వార్ ఆయన శ్రీవత్సం, శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సం. తర్వాత తిరుమలిషై ఆళ్వార్ ఏంటంటే సారంగం, శ్రీ మహావిష్ణువు యొక్క సారంగం, ఆయన ధనుస్సు. ఆ తర్వాత మధుర కవి ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు కూర్చున్న పద్మం. ఆ తర్వాత ఆండాళ్. ఇంతమంది ఆళ్వార్లు మగవాళ్ళు. ఒక్క ఆళ్వార్ 12వ ఆళ్వార్ మాత్రం ఆండాళ్, మన తల్లి ఆండాళ్ కూడా ఒక ఆళ్వార్. ఆండాళ్ ఎవరి స్వరూపం అంటే సాక్షాత్తు భూదేవి స్వరూపం ఆండాళ్. ఇంతమంది 12 మంది ఆళ్వార్లు అనమాట. ఈ ఆళ్వార్లని మనం రేపటి నుంచి గోపికల రూపంలో నిద్రలేపుతాం అనమాట. ఒక్కొక్క ఆళ్వార్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, వారి జననం ఒక విధంగా ఉంటుంది. కొందరు ఆళ్వార్లు ఏంటంటే ఆళ్వార్లు ఎవరనుకుంటారు, బ్రాహ్మణులు అనుకుంటారు. కాదు, ఒకరో ఇద్దరో బ్రాహ్మణులు, మిగతా వాళ్ళందరూ కొందరు ఎవరు ఎట్లా పుట్టారో తెలియదు, పొలంలో దొరికారు కొందరు, ఆ విధంగా అనమాట. కొందరు నిమ్న జాతికి చెందినవారు, కొందరు ఏంటంటే ఇది అడవిలో పని చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్లకు పుట్టిన వాళ్ళు అనమాట. ఆళ్వార్లు ఒక జాతి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అన్ని జాతుల నుంచి వచ్చిన వారు అనమాట. ఒక్కొక్కళ్ళే ఒక్క విశిష్టత ఉంటుంది ఆళ్వారు. ఇప్పుడు ఆండాళ్ తల్లి గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ పాసరంలో మనం ఏం చెప్పాలంటే, ఆండాళ్ తల్లి 30 పాసరాలు చదివింది. ఆమె 30 పాసరాలు చదివిన తర్వాత ఆమెకు ఒకటే ఒక కోరిక అనమాట. ఆ శ్రీరంగనాథుని ఏమంటారంటే, ఇప్పుడు మన పెరియాళ్వారు ఈయన తండ్రి విష్ణుచిత్ ఆళ్వారు. శ్రీరంగనాథుని ఏమంటారంటే పెరియ పెరుమాళ్ అంటారు, పెద్ద దేవుడు అనమాట. ఆ పెరియ కోవిల్ అంటారు, ఆయన గుడి పెద్ద గుడి అంటారు అనమాట శ్రీరంగం. ఆ పెరియ పెరుమాళ్ళకి నేను అంకితం అవ్వాలి అన్నది ఆమె కోరిక. చిన్నప్పటి నుంచి అది ఆమె కోరిక, ఎప్పటికైనా నేను అంకితం అవ్వాలి అన్నది. కానీ ఈ 30 పాసరాలు పాడినంత మాత్రాన ఆమె అంకితమైందా? కాలేదు. ఆ తర్వాత ఇంకా 143 పాసరాలు పాడింది ఆమె. వాటిని ఏమంటారంటే నాచియర్ తిరువాళ్మొడి అంటారు. నాచియర్ తిరువాళ్మొడి పాడిన తర్వాత అందులో 10 పాసురాలు ఒక స్వామి, ఆ స్వామి పేరు ఏంటంటే సుందరబాబు స్వామి అంటారు. మనకి ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు,
మొక్కుల స్వామి. మనం ఒక మొక్కు మొక్కుకొని మన ఆ మొక్కుని తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా తమిళనాడులో ఒక గుడి ఉంటుంది అనమాట. ఆ గుడిలో దేవుడి పేరు సుందరబాహు స్వామి. సుందరబాహు స్వామి ఏంటంటే ఆయన కూడా మొక్కుల స్వామి. ఆయనకు ఏదైనా మొక్కుకుంటే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఆయనకు మొక్కుకుంటారు. స్వామి నీకు ఇది జరిగితే ఈ ముడుకు చెల్లించుకుంటాము, ఆ విధంగా మొక్కుకుంటారు అనమాట. ఆండాళ్ తల్లి ఇంకా నేను ఆ శ్రీరంగనాథ స్వామిలోకి చేరట్లేదేంటి అనుకొని ఆ సుందరబాహు స్వామికి మొక్కుకుందట. నేను నాకు కనుక ఆ స్వామివారిలో కైంకర్యం అవుతే నేను నీకు పాయసం వండి పెడతాను అన్నదట. ఒక గంగాళం కానీ 10 గంగాళం, ఇంత అని చెప్పలేదు. ఒక గంగాళం కానీ 10 కానీ 100 కానీ 1000 కానీ ఏదో ఒకటి నేను మొక్కు చెల్లించుకుంటాను అన్నదట. సరే, ఒకరోజు ఏమైంది, ఆండాళ్ తల్లి ప్రతిరోజు ఆమె ఆ స్వామివారి మాలని, ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఎవరంటే మనం ముందే చెప్పుకున్నాం, విష్ణుచిత్త ఆళ్వార్. ఆయన తోమాల మాలను చేకూర్చి, అద్భుతంగా ఒక మాలను చేకూర్చి స్వామివారికి అర్పిస్తారనమాట రోజు. ఒకరోజు ఆయనకి ఆ మాలలో పొడుగాటి వెంట్రుక దొరికిందట. ఇంత పొడుగాటి వెంట్రుక దొరకడం ఏంటి? ఇంత పొడుగాటి వెంట్రుక ఎవరికి? ఆండాళ్ళకే, గోదైకే ఉంటుంది. ఏం చేస్తుంది అనేసి ఒకరోజు ఏం చేశారంటే మాల తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారట. పెడితే ఆమె మన గోదాదేవి వచ్చి ఒకసారి ఆ మాలంతా ధరించి అక్కడ వదిలేసిందట. వదిలేస్తే విష్ణుచిత్త ఆళ్వారికి చాలా కోపం వచ్చిందట. నువ్వేంటి ఇట్లా స్వామివారి మాలను ధరిస్తున్నావు, ఇది అపచారం, ఇది తప్పు, ఇలా చేయకూడదు అనేసి ఆ మాలను పక్కన పెట్టేసి ఇంకొక మాలని కూర్చి తొందరగా గుడికి వెళ్ళారట. అక్కడ అర్చక స్వాములందరూ వెయిట్ చేస్తున్నారట. స్వామి మీరు ఇంకా రాలేదు, సరే మాలను తీసుకురండి అని ఆ మాలను వేయబోతుంటే ఆ మాలను నిలబడట్లేదట స్వామివారి మీద. వెంటనే ఆండాళ్ళు కూడా తన ధరించిన మాలను తీసుకుని వచ్చి వెంటనే వచ్చిందట. వచ్చి ఈ మాలను వేయండి, ఇది నిలబడుతుంది అన్నదట. అప్పుడు ఆ మాలను వేస్తే ఆ మాల నిలబడింది. అందుకోసం ఆండాళ్ళని ఏమంటారంటే చూడి కొడుత నాచియర్ అంటారు. అంటే తను ధరించిన మాలని ఆ స్వామివారికి ఇచ్చింది కాబట్టి చూడి కొడుత నాచియర్. అప్పుడు ఆ తర్వాత విష్ణు చిత్తుడు స్వప్నంలో, ఆ తర్వాత ఆ ఆలయ అర్చకుల స్వప్నంలో ఈ వృత్తాంతం అంతా చెప్పారంట. ఈమె సాధారణమైన స్త్రీ కాదు, ఆ శ్రీరంగనాథి పట్టపురాణి, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి చేయండి అని చెప్పారట. చెప్తే సరే, మరి విష్ణు చేతులకు స్వప్నం వచ్చింది, మరి తీసుకెళ్ళాలి, అందరూ నవ్వుతారేమో అనుకొని భయపడుకుంటూ వెళ్ళాడట. ఆ శ్రీరంగ పట్టణం దగ్గరికి రాగానే అందరూ ఏనుగులు, గుర్రాలు, అందరూ సపరివారం అంతా వేచి ఉన్నారట ఈమె కోసం. మేము తీసుకొని వెళ్ళి ఆ స్వామివారు అక్కడ పెడితే ఉచ్చ విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలకి పెళ్లి చేశారు. అంతా ఆ పక్కన కూర్చోబెట్టి ఈయన చూస్తున్నాడు విష్ణు చిత్తుడు. అంతా పెళ్లి జరిగింది, అంతా కన్యాదానం అదంతా అయిపోయింది. ఆ తర్వాత అప్పగింతలు అయిపోయిన తర్వాత స్వామివారిలోకి మన గోదాదేవి వెళ్ళిపోయింది అనమాట, లీనమైపోయింది. అప్పుడు విష్ణు చిత్తులు అడిగారట, ఇప్పుడు నా సంగతి ఏంటి, స్వామివారితో నీలమైపోతే నేనేమైపోవాలి అని స్వామివారిని అడిగారట. అడిగితే ఇప్పుడు మనకి మన దీంట్లో శ్రీవల్లిపుత్తూరులో ఆండాళ్ సన్నిధి అని ఉంటుంది. అప్పుడు స్వామివారు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళు విష్ణు చిత్త, నువ్వు వెళ్ళు పెరియాళ్వార్, నేను ఆండాళ్ అక్కడికి వచ్చి ఉంటాము అని చెప్పారట. అదే ఆ మూర్తులు 2 అక్కడ ఉన్నాయట. ఇప్పుడు ఆండాళ్, ఆ తర్వాత శ్రీరంగనాథ స్వామి. మీరు శ్రీవల్లిపుత్తూరుకి వెళ్తే ఆండాళ్ సన్నిధికి వెళ్తే అక్కడ విగ్రహాలు ఉంటాయి, అవి స్వయంభూ విగ్రహాలు, అవి 2 అక్కడ ఉంటాయి అన్నమాట. ఆ విగ్రహాలకు ప్రత్యేకత ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా మాట్లాడితే మనతో మాట్లాడతాయట ఆ విగ్రహాలు. ఆ దానికి నిదర్శనం ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం మన ఎంబెరుమానార్, మన రామానుజులు అక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడారట ఆయనతో. మాట్లాడి అంతా తెలుసుకొని ఈ విషయం తెలుసుకున్నారు. మన అమ్మ ఏం చేసిందంటే ఆ సుందరబాహు స్వామికి మొక్కుకుంది, నేను పాయసం చేయిస్తాను అని మొక్కుకుంది. కానీ ఆ మొక్కు తీరలేదు. ఆ మొక్కు ఎవరు తీరుస్తారు అని చెప్పి ఇప్పుడు మన ఎంబెరుమానార్ ఏం చేశారంటే, ఆ మొక్కు నేను తీరుస్తాను అని ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి ఆ సుందరబాబు దగ్గర 1000 గంగాళాల పాయసం చేసి అక్కడ ఇచ్చారట. కైంకర్యం చేశారు. కైంకర్యం చేసిన తర్వాత నేను ఈ మొక్కు తీర్చుకున్నాను అని చెప్పడానికి మళ్ళా శ్రీరంగం వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మతోటి చెప్పారట, అమ్మ నేను నీ మొక్కు తీర్చేశాను, నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని చెప్పి వస్తున్నప్పుడు అప్పుడు అమ్మ లోపలి నుంచి గర్భగుడి నుంచి బయటికి వచ్చి మండపంలోకి వచ్చి అన్నా అని పిలిచిందట. అందుకోసం మన ఎంబెరుమానార్ని ఏమంటామంటే కోవెల్ అన్న అంటారు, అంటే గుడి అన్న,
కోవెలలో ఆండాడు ఈయనని అన్నా అని పిలిచింది కాబట్టి కోవెల్ అన్న అంటారు. అప్పుడు ఆ గుడిలో ఉన్న వాళ్ళకి ఆయనకు మర్యాద చేసి ఆయనకి శటకోపం ఇచ్చి దండ వేసి మాల వేసి అవన్నీ ఆయనని సత్కరించారంట. అప్పుడు ఆయనకి కోవెల్ అన్న అని పేరు వచ్చింది. ఆండాళ్ళు మన ఎంబెరుమానార్ని అన్నా ఎందుకు పిలిచిందంటే ఆండాళ్ ఇప్పటికీ అదే 14 ఏళ్ల 15 ఏళ్ల వయస్సు గల స్త్రీనే అనుకోవాలి మనం. అన్న ఈయన పెద్ద ఆయన కాబట్టి అన్నా అని పిలిచింది. ఆ తర్వాత ఇంకా కాలానుగుణంగా మన ఎంబెరుమానార్ చిదంబరంలో ఉన్న మన గోవిందరాజస్వామిని తీసుకొచ్చి తిరుపతిలో కింద ప్రతిష్టాపన చేసి మళ్ళీ ఆయన గురించి తర్వాత మళ్ళీ చాలా చెప్పుకోవచ్చు. ఈ వృత్తాంతం మనం చెప్పుకోవాలంటే ఈ విధంగా మనకి కొంచెం బాధ్యతలు ఉంటాయి. ఇంకొక విషయం మనం చెప్పుకోవడానికి ఏంటంటే కుబేరుడు దగ్గర మన వెంకటేశ్వర స్వామి అప్పు చేశారు అని చెప్తారు కళ్యాణానికి. ఆ అప్పు మనం ఇప్పటికీ తీరుస్తున్నాము ఆ హుండీలో వేసి అంటారు. అది కూడా ఒక వృత్తాంతం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి ఈ పాసురంలో గురించి మనం చెప్పుకోవాలి. రేపటి నుంచి మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క అమ్మని మనం ఒక్కొక్క గోపికను లేపుతాము. ఆ గోపిక రూపంలో మనం ఆళ్వార్లను లేపుతాము. ఆ ఆళ్వార్ల గురించి ఒక్కొక్క ఆళ్వార్ గురించి వారి విశేషతను వారు చేసిన గొప్ప పనులను వారు రాసిన కావ్యాలను వీటన్నిటిని గురించి మనం తెలుసుకుంటాము. జై శ్రీమన్నారాయణ.